సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు చంద్రిక జ్యువెలర్స్ ఏసీ బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్. మా వద్ద 916 బంగారు ఆభరణాలు మరియు స్వచ్ఛమైన వెండి వస్తువులు అమ్మబడును. ఆర్డర్ పై తయారు చేసి సకాలంలో ఇవ్వబడును. విచ్చేయండి చంద్రిక జ్యువెలర్స్ ఏసీ బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్, షరాఫ్ బజార్, మంగళగిరి. సెల్ 9848433093. ప్రొపరైటర్ జంజనం నాగేంద్రరావు. నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కరోనా పట్ల భయం తొలగించండి, అధికారులకు సీఎం ఆదేశాలు. సీఎంను కలిసిన సినీ ప్రముఖులు, షూటింగ్స్ థియేటర్ సమస్యలపై చర్చ. గుండిమెడ ఘటన అమానవీయం, బీజేపీ నేత రావెల ఖండన. కరోనాపై యుద్ధంలో అల్లం పాత్ర, డాక్టర్ రెబ్కా సూచనలు, సలహాలు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, కరోనా గురించి సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. అధికారులు ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. The difficulty is going to be illegal liquor and illicit liquor because మనమేమో ఇక్కడ లిక్కర్ కన్సంప్షన్ డిస్కరేజ్ చేయడం కోసం అని చెప్పి రేట్లు పెంచుతూ ఉన్నాము. బెల్ట్ షాపులకు అవైలబిలిటీ ఆఫ్ షాప్స్ తగ్గిస్తూ ఉన్నాము, బెల్ట్ షాప్స్ లేకుండా చేస్తూ ఉన్నాము, టైమింగ్స్ తగ్గిస్తూ ఉన్నాము, పర్మిట్ రూమ్స్ లేకుండా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ చేసే కొద్దీ రేటు కూడా విపరీతంగా పెంచడం వల్ల బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ అనేది ఇట్స్ కమింగ్ ఇన్. అండ్ ఇల్లిసిట్ లిక్కర్ ఇక్కడ మన రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతూ ఉంది. సో ఈ రెండిటి మీద ఉక్కుపాదం అనేది మనం మోపకపోతే రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్కు మనం మంచి రోజులు చూపించగలుగుతాము అన్న నమ్మకం తగ్గుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ లిక్కర్ కన్సంప్షన్ షుడ్ హ్యావ్ టు కమ్ డౌన్. ఓన్లీ వెన్ ద లిక్కర్ కన్సంప్షన్ కమ్స్ డౌన్ ఫ్యామిలీస్ కుడ్ బ్రీత్ బెటర్. దే వుడ్ బి ఫ్యామిలీస్లో ప్రేమ అనురాగాలు కూడా అట్ ద విలేజ్ లెవెల్, అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ పెరుగుతాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దిస్ ఇస్ కర్టైల్డ్. సో పోలీస్ ఇక్కడ వుడ్ హ్యావ్ టు ప్లే అ వెరీ బిగ్ రోల్ హియర్. అండ్ as far as sand is concerned, absolutely everybody is given a green signal to do anything and everything. ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించద్దండి. నో బార్స్ ఫర్ యూ, డైరెక్ట్లీ సీఎం ఇస్ విత్ యూ. గో అగ్రెసివ్. ఇల్లీగల్ శాండ్ అనేది ఉండకూడదు. సో రెండు ఇష్యూస్ మీద రిక్వెస్టింగ్ బోత్ ది కలెక్టర్స్ అండ్ ది ఎస్పీస్ టు ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే destigmatization. We would have to remove the fear of corona from everybody's mind. ఇది చేస్తేనే రిపోర్టింగ్ అన్నది మనకు ప్రాంప్ట్గా జరుగుతుంది. మనకు మార్టాలిటీ రేట్ ఎందుకు ఉన్నదాన్ని ఇంకా ఎందుకు తగ్గించలేకపోతా ఉన్నాము, ఇంకా ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ తగ్గించే అవకాశము పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అని అంటే వెన్ దిస్ స్టిగ్మా గోస్. ఆ కరోనా వచ్చిన వెంటనే he should not have any fear in him. వెంటనే తను నా కరోనా వచ్చింది, ఏం చేయమంటారు, ఏ మందులు వేసుకోవాలి అని ఇఫ్ దే కెన్ అప్రోచ్ యూ, దెన్ ఇనీషియల్ స్టేజెస్లోనే మనం మందులు ఇచ్చేస్తాం కాబట్టి ఎవరు చనిపోరు, నయమైపోతుంది. అదే కన్నా ఇనీషియల్ స్టేజెస్లో కన్నా జరగకుండా నాకు కరోనా వచ్చిందని చెప్పడానికి ఆ మనిషి భయపడి చెప్పకుండా ఉండి అది అలాగే ఉండి లాస్ట్కు ఇంకా చెప్పకపోతే నేను చనిపోతాను అనే స్టేజ్లోకి వచ్చిన తర్వాతనే ఆ మనిషి చెప్పడం మొదలు పెడితే. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సినీ ప్రముఖులు మంగళవారం కలిశారు. సినీ ప్రముఖుల బృందం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఎం జగన్ వారి సమస్యలు పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించారు. బృందంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితరులు ఉన్నారు. అనంతరం మీడియాతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. సినిమా
ఇండస్ట్రీ కలవాలని అనుకుంటాం, కానీ సరైన సమయం రాక కలలేకపోయాం. సో ఈ రోజున వారిని కలిసి మా సంతోషాన్ని తెలియజేశాం. మరీ ముఖ్యంగా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా రాణించడానికి అన్ని రకాలుగా వెసులుబాటు కలగజేశారు. ఒక ప్రత్యేకమైన జీవోని రిలీజ్ చేసి దానికి యావత్ తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. వారందరి తరఫున ఈ రోజున వారికి వచ్చి ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కరోనా ఈ లాక్డౌన్ పీరియడ్లో షూటింగ్లు స్తంభించిపోయి అటు ఇరు రాష్ట్రాల్లోనూ ఎక్కడ షూటింగ్లు చేసే పరిస్థితి కాదు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసిన మీదట వారు ఒప్పుకున్నారు. జూన్ 15 తర్వాత నుంచి చేసుకునే అవకాశం వెసులుబాటు వారు ఇచ్చారు. సో అదే రకమైనటువంటి రిక్వెస్ట్ ఇక్కడ చేసుకోవడానికి కూడా టీవీలు కానివ్వండి, అలాగే సినిమాలు కానివ్వండి చేసుకోవడానికి అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు వారు ఇవ్వడానికి అంగీకరించారు. దాని విధి విధానాలన్నీ నాన్నగారితోటి మిగతా అధికారులతోటి మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. ఇదైన తర్వాత ఈ లాక్డౌన్ టైంలో థియేటర్స్ శాశ్వతంగా ఇంకా మూతపడి ఉండి పునఃప్రారంభం కానివ్వండి ఈ పరిస్థితుల్లో మినిమం పవర్ టారిఫ్ ఏదైతే ఉందో ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జెస్ దాన్ని వేవ్ చేయాలని అడిగారు. ఎందుకంటే అది అధిక భారం, అది సినిమాలు రన్ కానటువంటి సమయంలో మినిమం కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరం. దాన్ని చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఎక్స్ట్రా ఇవ్వాల్సి దాన్ని వాళ్ళు వేవ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దానికి ప్రత్యేకించి థియేటర్స్కి తరపున ఆయన తీసుకున్న నిర్ణయానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నంది అవార్డ్స్ సంబంధించి లాంగ్ పెండింగ్ ఉంది, అది ఉంది, ఇవన్నీ చేయాలి. చాలామంది ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సాహం ఎప్పుడు కోరుకుంటారు, దాని మీద దృష్టి సారించాలనగానే వెంటనే స్పందించి ఆయన 2019-20 సంబంధించినటువంటి సినిమాలు అవార్డ్స్ ఇవ్వడం కోసం నిర్ణయించారు. అండ్ ఈ సంవత్సరంలో ఐ థింక్ ఆ యొక్క వేడుక కూడా అవార్డు వేడుక కూడా చోటు చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తాం. అలాగే టికెటింగ్లో ట్రాన్స్పరెన్సీ రావాలి, పారదర్శకత ఉండాలి అని మేమందరం కోరుకున్న మీదట దానికి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు. అదే త్వరలో దాని మీద అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అండ్ అందులో ఫ్లెక్సీ రేట్ అంటే వేరియబుల్ అడ్మిషన్ రేట్ అటు చెన్నై, ముంబై, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్స్ ధర పెరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ప్రొడ్యూసర్స్కి హైయెస్ట్ బడ్జెట్ చేసే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి లాభం ఉంటుంది. ఆ రకంగా దాన్ని ఫ్లెక్సీ రేట్ల మీద వారు ప్రత్యేకించి దృష్టి పెట్టి దాని మీద తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని వారు హామీ ఇచ్చారు. అలాంటిది జరిగితే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి దాని అధికారులతోటి రానున్న రోజుల్లో మరొకసారి భేటీ అయ్యి మా సినీ పెద్దలు వచ్చి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అది జరిగిన రోజున మాత్రం ఇక పారదర్శకత అనేది ఉంటుంది. ఎక్కడ బ్లాక్ మార్కెట్ కానీ అలాగే ఏ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేదు. ఆ రకంగా చాలా చాలా సానుకూలంగా స్పందించారు. ఇట్లా మేము అడిగినటువంటి ప్రతి దానికి సానుకూలంగా స్పందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామన్న మాట ఎంతో అందరిలోనూ అది ఆనందం కలిగింది. ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం మీద దృష్టి పెట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అక్కడ కొన్ని 200 ఎకరాల దాకా 300 పై చిలుకు ఎకరాలని దానికి కేటాయించారు. ఆ భూమి అట్లాగే ఉంది, దాన్ని మళ్ళీ దాన్ని పునఃపరిశీలిస్తా అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. అలా చేయగలిగితే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ సినిమాలు నిర్మాణాలు చేయాలి, లేదా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలి, అవుట్డోర్ యూనిట్లు పెట్టాలనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉత్సాహపరిచే విధంగా వారు స్పందించిన తీరు చాలా అభినందనీయమైంది. అలా అయితే కనుక వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ఆశాభావం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ రకంగా అడిగినట్లుగా అన్నీ ఆయన సానుకూలంగా స్పందించినందుకు మనస్ఫూర్తిగా మా తెలుగు సినిమా పరిశ్రమ తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు తెలుసా, ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా
ఏ పట్టణాన్ని ఎంపిక చేశారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ఉత్తరాఖండ్ 2 రాజధానిగా గైర్సైన్ పట్టణాన్ని ఎంపిక చేశారు. గుండిమెడలో జరిగిన మహిళలపై లాఠీ చార్జీని మాజీ మంత్రి రేవల కిషోర్ బాబు ఖండించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులపైన పోలీసులు చేసినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దళితులు నివసించేటువంటి పల్లె పక్కనే క్వారంటైన్ సెంటర్ పెట్టడం వాళ్ళని భయానికి ఆందోళనకి గురి చేసింది. క్వారంటైన్ సెంటర్ని ఇక్కడ నుంచి మీరు తరలించండి, మాకు భయంగా ఉంది, మాకు కూడా జబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఎంత బ్రతిమలాడినా ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ విజ్ఞాపన చేసినా కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ స్పందించలేదు. గత 20 రోజులుగా క్వారంటైన్ సెంటర్ ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా దళితులు ఎవరైతే ఈ గ్రామంలో నివసిస్తున్నారో, ఈ పల్లెలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని ఎంతో ఆందోళనతోటి భయంతో బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ భయాన్ని, ఆందోళనని, వాళ్ళకున్నటువంటి కంగారుని, వాళ్ళ పరిస్థితుల్ని గమనించకుండా ఇటు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం నిర్దాక్షిణ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ క్వారంటైన్ సెంటర్ని ఇక్కడే కొనసాగిస్తున్నారు. అది ఒక అంశమైతే ఇక్కడ స్థానిక సిఐ అంకమరావు అనేటువంటి ఆయన కులం పేరుతో దూషించి స్త్రీలను కూడా చూడకుండా, దళిత మహిళలను అని కూడా చూడకుండా కర్కశంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని విపరీతంగా కొట్టినటువంటి గాయాలు కూడా చూడటం జరిగింది. ఇప్పుడు క్వారంటైన్ సెంటర్ని ఇక్కడ నుంచి తరలించండి అని చెప్పడంలో తప్పు లేదు. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం క్వారంటైన్ సెంటర్ని ఇక్కడ నుంచి తరలించడానికి మాకున్నటువంటి ఇబ్బందులు ఇవి అని నచ్చజెప్పడంలో కూడా తప్పేమీ లేదు. అయితే శాంతియుతంగా వీళ్ళు క్వారంటైన్ సెంటర్ని ఇక్కడ నుంచి తరలించండి అని చెప్తున్నటువంటి దళితుల మీద కులం పేరుతో దూషించి అమానుషంగా, నిర్దాక్షిణ్యంగా స్త్రీలను కూడా చూడకుండా విపరీతంగా కొట్టడం అనేది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కానీ దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మీద, ఒక దళిత డాక్టర్, నర్సీపట్నంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ మీద ఏ విధంగా దాడి చేసి అతన్ని చివరికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి చిత్రహింసలకు గురి చేసి ఏ విధంగా యావత్ దళిత జాతిని అవమానించారో మనం చూస్తూ ఉన్నాము. చివరికి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక హైకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ చేయించుకునేటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. నిన్నగాక మొన్న డాక్టర్ అనితారాణి అని చెప్పేసి చిత్తూరులో ఆవిడ మీద కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. ఎక్కడ చూసినా కానీ దళితుల మీద వివక్ష కనిపిస్తూ ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులందరూ కూడా ఎంతో ప్రేమతోటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు. ఓట్లు వేసినటువంటి ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈ విధంగా దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క గౌరవ మర్యాదలని మంటగలుపుతూ వాళ్ళ మీద కులం పేరు పెట్టి దూషిస్తూ, కొడుతూ, తిడుతూ అమానుషంగా ప్రవర్తించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణించి ఖండిస్తూ ఉంది.
ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులైనటువంటి రాములు గారికి నివేదించడం జరిగింది. సంబంధిత సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడే నేను కలెక్టర్ గారు శామ్యుల్ ఆనంద్ గారితో కూడా ఇక్కడి నుంచే నేను మాట్లాడాను. ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. ఈ విధంగా కులం పేరు పెట్టి దూషించి కొట్టిన విషయం కలెక్టర్ గారి దృష్టిలో లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం. దీని మీద భారతీయ జనతా పార్టీ, దళిత సంఘాలు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎత్తివేయాలి. కులం పేరు పెట్టి దూషించి అమానుషంగా కొట్టినటువంటి సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు పెడతాం, రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పోరాడడానికి అల్లం ఎంతో సహకారిగా ఉంటుందని డాక్టర్ ప్రియదర్శిని రెబ్కా అంటున్నారు. అల్లం కనుక మనం వాడితే ఏమవుతుందంటే అల్లంలో ఈ యాంటీ మ్యూకోలైటిక్ ఏజెంట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ మ్యూకస్ ఏదైతే ఫామ్ అవుతుందో అది బ్రేక్ డౌన్ చేస్తుంది. సో అల్లాన్ని అంతేకాకుండా ఈ అల్లం అనేది గ్యాస్ ట్రబుల్ లేకుండా చేస్తుంది, డైజెషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో దీనివల్ల మనం తినే ఆహారం కూడా జీర్ణం పెంచుతుంది అన్నట్టు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇమీడియట్గా దగ్గు, ఈ యొక్క ఆయాసము ఇదంతా కూడా చాలా మట్టుకు తక్కువ చేస్తుంది. కానీ అట్లానే అల్లం వల్లనే తగ్గుతుందని కాదు, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్గానే వాడాలి. ఓకే. సో డాక్టర్ గారు, అంటే కోవిడ్లో ఒక లక్షణం అయితే ఉంది, అది దగ్గు జలుబు కాబట్టి. సో అంటే ఆ మ్యూకస్ కూడా ఎలాగూ ఉంటుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడంలో అల్లం ఉపయోగపడుతుంది. అందుకే ఆ లక్షణానికి ఇది మందులాగా వాడుతున్నారు అనుకోవచ్చు అంటారా? అంతేనండి. అంతేకాకుండా ఈ అల్లంలో యాంటీ కోఆగులెంట్ ఎంజైమ్ ఉంటుంది. సో అది కూడా ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కోవిడ్లో లంగ్స్లో బ్లడ్ క్లాట్ అవుతున్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసి బ్లడ్ క్లాటింగ్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఈ అల్లంను తక్కువ మోతాదుల్లో ప్రతిరోజు మనము వాడుకుంటుంటే మన తప్పకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనకు త్వరగా తగ్గుతుంది అన్నట్టు. ఓకే. సో ప్రతిరోజు దీన్ని తీసుకోవడం అంటే ఎలా డాక్టర్? ఎంత మోతాదులో తీసుకోవచ్చు అంటారు? చూడండి, మనం ఇప్పుడు కాఫ్ అలా ఉందనుకోండి, దగ్గు అలా ఉన్నట్లయితే మనం ఒక 1 టేబుల్ స్పూన్తో కలిపి తేనె కలుపుకొని మనము తీసుకోవచ్చు, లేదా వామ్ వాటర్లో తీసుకోవచ్చు. అది అల్లం ఏంటంటే వంట చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అదే మనం పచ్చి అల్లంగా తీసుకున్నట్లయితే దానికి ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఇంకొకటి మనం లెమన్ జ్యూస్లో అది కలుపుకొని తీసుకోవచ్చు. మరి ఈ రీతిగా అంటే పచ్చిగా తీసుకుంటే మంచిది. ఇంకా సూప్స్లలో వాడడంలో బాగానే ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా కానీ అంటే చాలామంది న్యాచురోపతి వైద్యులు చెప్తూ ఉంటారు కదా, సో దేన్నైనా కానీ ఎక్కువగా ఫ్రై చేసినా లేదంటే ఎక్కువగా బాయిల్ చేసినా కానీ దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో పోతాయని. సో అల్లం విషయంలో కూడా అదే వర్తిస్తుంది కదా డాక్టర్ మీరు చెప్పినట్లుగా? అవునండి. అల్లము ఈ వీటిలలో ఏంటంటే ఇవి ఫ్రెష్ ప్రోడక్ట్స్, ఇవి ఫ్రెష్గా వాడితేనే బాగుంటుంది. ఎందుకంటే దానిలో ఉన్న ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కుకింగ్లో తగ్గిపోతుంది అన్నట్టు. సో ఒకవేళ బాయిల్డ్గా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అల్లం మనకు ఎండింది అయితే సొంటి అని అంటారు. అవును. ఈ సొంటి పొడి కూడా హెల్త్కి చాలా బాగుంటుంది. అట్లానే ఎక్కువ తీసుకోవడం కాదు, కానీ తగిన మోతాదులో అంటే 2 grams to 5 grams వరకు ప్రతిరోజు మనము ప్రత్యేకంగా వీటి గురించి అంటే సర్ది, దగ్గు, మరి అజీర్ణ ప్రాబ్లం ఇటువంటివి ఉన్నప్పుడు అది వాడుకోవడంలో చాలా సహాయం చేస్తుంది. సో డాక్టర్, మరి ఈ అల్లం రసం తీసుకోవడం వల్ల చాలా మంది వేడి ఫీల్ అవుతారు అని అంటూ ఉంటారు కదా, సో ఇది ట్రూతా మిత్ అంటారా? అది మిత్తే ఉండొచ్చు. అంటే ఇప్పుడు అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అది కొంత వేడి చేస్తుంది అంటే మరి అప్పుడు నీళ్ళు ఎక్కువ తాగితే దాని యొక్క ఇల్ ఎఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే అది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అందుకనే వాళ్ళు ఆ రీతిగా అనవచ్చు. కానీ దానివల్లనే ఎఫెక్ట్, ఆ ఘాటు అనేది మనకు సర్ది, ఈ యొక్క ఆయాసము అదంతా తక్కువ చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి అంటే చాలామంది అంటే చిన్న పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ అల్లంని తీసుకోవాల్సి వస్తే, ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు, పెద్దవాళ్ళకి ఎంత మోతాదు చెప్తారు?
చిన్నపిల్లల నుండి వాళ్ళు తాగే పాలలోనే కొంత సొంటి పొడి వేసి కొంచెం పసుపు వేసి ఇస్తే దాంట్లో తేనె కల్పిస్తే వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు వాళ్ళ ఆహారం ద్వారానే ఆ ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. అంటే మన దినాహారంలోనే మనము మన ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి. ప్రత్యేకంగా ఇది ప్రతిసారి ఇవ్వడంలో మళ్ళీ విరోచనాలు అలా కూడా కావచ్చు. అందుకని అలా ప్రత్యేకంగా ఏమీ లేదు. మరి పెద్దవాళ్ళకైతే మనము వాళ్ళకేమో ఒకవేళ డయాబెటీస్ ఉంటే తేనె వాడకుండా ఈ యొక్క అల్లంను గోరువెచ్చని నీళ్ళలో ఆ జ్యూస్ కలిపి ఇవ్వడము, లేకపోతే దాన్ని ఈ తేనె నీళ్ళతోటి కలిపి ఇవ్వడము, లేకపోతే సూప్స్లలో అది కచ్చపచ్చ దంచేసి అందులో కలిపి ఇస్తే బాగుంది. ఓకే డాక్టర్, మనం బయట చూస్తూ ఉంటాం అల్లంని షుగర్తో కలిపి కొన్ని రకరకాల క్యాండీస్ లాగా కూడా అమ్ముతూ ఉంటారు కదా. సో అది తినొచ్చు అంటారా? ఈ టైంలో తినొచ్చు అంటారు, ఈ కోవిడ్-19 టైంలో? మరి అంటే ఈ యొక్క అల్లం మురబ్బా అని అంటారండి దాన్ని. అల్లం మురబ్బా కరెక్టే, అది మంచిదే. కానీ దాంట్లో షుగర్ కలపడం వల్ల తర్వాత దాన్ని చేసే ప్రాసెస్ని బట్టి మరి దాని వే ఆఫ్ హ్యాండ్లింగ్ అది ఇప్పుడు అంతగా సేఫ్ ప్రోడక్ట్ అని నేను అనుకోనండి. మీరు ఇంట్లోనే చేసుకోగలిగితే అది మంచిది. బెల్లంతో చేసుకోండి, అది మంచిదే. అలా అట్లా పెప్పర్మెంట్ లాగా బెల్లంలోనే ఆ యొక్క అల్లం కలుపుకొని దాన్ని వేడి చేసి అట్లా పట్టీలాగా చేసుకొని తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే డాక్టర్, వన్స్ ఈ అల్లం జ్యూస్ని మనం తీసుకుంటే కనుక మన బాడీలోకి వెళ్ళి అది ఎటువంటి క్రియలను అయితే చేస్తుంది, దాని యాక్షన్ అనేది ఎలా ఉంటుంది మన బాడీలోకి వెళ్ళినప్పుడు? అంటే చూడండి, ఇప్పుడు మన ఇమ్యూనిటీ అనేది మెయిన్ మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచే ఎక్కువగా ఇమ్యూనిటీ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఈ మన డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకు గట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఈ గట్ బ్యాక్టీరియానే మనకు ఈ యొక్క వేరే టాక్సిన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ అన్ని రాకుండా ఒక బ్యారియర్గా పనిచేస్తుంది అన్నట్టు. సో ఈ యొక్క అల్లం అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు చాలామందికి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ అల్లం అనేది ఏంటంటే మెయిన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఈ డైజెషన్ ప్రాబ్లం ఉంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే ఆ గ్యాస్ తీసేయడానికి సహాయం చేస్తుంది. కాన్స్టిపేషన్ ఉంటే అది రిలీవ్ చేస్తుంది అన్నట్టు. అంతేకాకుండా దీన్ని ఏం చేస్తుందంటే ఈ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల మనకు ఈ యొక్క గట్ బ్యాక్టీరియా మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎఫిషియెంట్గా పని చేయడానికి సహాయపడుతుంది. సో అల్లం అనేది మంచిదే, మెయిన్ అది డైజెస్టివ్ సిస్టమ్కి. తర్వాత అల్లంలో ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటిది, తర్వాత కొంచెం తిన్నప్పుడు కడుపులో ఉబ్బసంగా అనిపిస్తుంది కదా, అటువంటిది లేకుండా చేస్తుంది అన్నట్టు. ఇది ఎక్కువగా పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఎట్లయినా మనం ఆ భోజనంలో వంటకాల్లో అవన్నీ మనం వాడుతూనే ఉంటాము, కానీ ప్రత్యేకంగా పరగడుపున ఇది ఒక జ్యూస్ లాగా తీసుకొని దాంతో తేనె కలిపి తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగా డ్రై జింజర్ కూడా తీసుకోవడం వల్ల సేమ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి? సేమ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దాంతో కూడా. సో అది ఎంత మోతాదులో తీసుకోవచ్చు అంటారు డాక్టర్? ఈ డ్రై జింజర్ కూడా సేమ్ క్వాంటిటీ అండి, 2 to 5 grams అని పౌడర్ ఫామ్లో తీసుకొని వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఒకవేళ అంటే ఒక పేషెంట్కి కనుక ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కనుక ఎక్కువ ఉండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే కొంచెం దాంతోపాటు ఓమా కలుపుకోవచ్చు. ఓమా కలుపుకొని దాన్ని బాయిల్ చేసి, ఒకవేళ వాళ్ళకి షుగర్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి లేకపోతే బెల్లం అందులో వేసుకోవచ్చు. దగ్గు అట్లాంటిది ఉన్నట్లయితే అందులో కొంత పుదీనా వేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఎప్పుడు హెవీ అనిపించడము అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు అందులో ఏం చేయవచ్చు అంటే 1 teaspoon ఒక జీలకర్ర కలుపుకొని వీటన్నిటిని మరగ్గాసేసి అందులో ఈ సొంటి కానీ లేకపోతే ఈ అల్లం కానీ వేసి మరగ్గాసి అది తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మెయిన్ మన యొక్క డైజెషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటేనే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఈ కషాయం లాంటిది వాళ్ళకు హెల్ప్ చేస్తుంది. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ఒక తరం సాధించిన పురోగతి ఇంకో తరానికి పునాది రాయి అవుతుంది. సుందర్ పిచాయ్, గూగుల్ CEO. అమరావతి
అమరావతిలోనే రాజధాని ఉంచాలని కోరుతూ మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు రావిపాటి సాయికృష్ణ, చిలక బసవయ్య మాట్లాడారు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మీ యొక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకే నచ్చట్లేదు. సంవత్సర పరిపాలనలో ఒక తట్ట మట్టే లేదు, ఒక పరిశ్రమల ఒక పెట్టుబడి రాలేదు. ప్రశ్నించిన గొంతుల్ని అణిచివేస్తూ కేసులతో నొక్కేస్తూ ఉన్నారు. ధైర్యంగా ఆరోపణలు ఎదుర్కోలేని మీరు కూడా 151 సీట్లనే ఘనంగా చెప్పుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. రాష్ట్రంలో ఉన్న అంధకారపు చీకటి పరిపాలన పోవాలా? ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది మీకు. మీరు ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని, చేసిన తప్పుల్ని వెంటనే కడుక్కొని రాష్ట్ర ప్రగతి కోసం అభివృద్ధిలో ముందుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రజల మధ్య ఐకమత్యం పెంచే విధంగా నిర్ణయాలు ఉండాలి, కానీ తుంచే విధంగా ఉండకూడదని చెప్పి విద్యార్థి యువజన జేఏసీ తరపున ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. ఓకే. జై భీమ్, జై అమరావతి. ఈరోజు అమరావతి ఉద్యమం ప్రారంభమై 175 రోజులకు చేరుకోవడం జరిగింది. ఈ రోజున దళిత జేఏసీ అమరావతి మరియు యువజన జేఏసీ అమరావతి వారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ ప్రదేశంలో, ఈ పుణ్య స్థలంలో మేము ఈ గుడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేయటం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వాన్ని, మిమ్మల్ని మేము ఒకటే వేడుకుంటున్నాం. మీ ప్రభుత్వంలో నష్టపోతున్నది కేవలం దళితులు మాత్రమే. మీరు రాజన్న రాజ్యం తీసుకొస్తాం, పరిపాలన తీసుకొస్తామని చెప్పేసి మీరు ఒక్క ఛాన్స్ అని మీరు పలికినప్పుడు మేము గుడ్డిగా నమ్మి మీ ప్రభుత్వానికి ఓట్లేసాం. కానీ ఈ రోజున నష్టపోతుంది కేవలం మా దళితులమే. మేమేం నష్టపోతుంది? మీరు అసెంబ్లీ సాక్షిగా ఏమని పలికారండి? రైతులతో పాటు సమానమైనటువంటి ప్యాకేజీ అసైన్డ్ రైతులకు నేను కల్పిస్తాను అని చెప్పేశారు. ఆ మాటలు ఏమైనాయండి? ఆ మాటలు ఎటుపోయినాయండి? మాట తప్పను మడమి తిప్పను అన్నారు కదండి. ఏమైంది ఆ మాటలు? అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు. ఆ మాటలు ఏమైనాయో అర్థం కాలేదు. అలాగే అసెంబ్లీ సాక్షిగా మీరు పలికారు, అమరావతి పెన్షన్ భూమి లేని పేదలకు మీరు 2,500 రూపాయలున్నాయి 5,000 చేస్తానన్నారు. ఏమైందండి ఆ మాట? ఎటుపోయిందండి ఆ మాట? ఎటుపోయిందో మాకే అర్థం కావటం లేదు. ఈరోజు తినటానికి తిండి లేదు, చేద్దామంటే పని లేదు. మీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే కనీసం పూట గడవని పరిస్థితిలో మా దళితులు ఉన్నారండి. పూట గడవని పరిస్థితిలో మా దళితులు, మా భవిష్యత్తు అంధకారమయంలోకి, చీకటిమయంలోకి నీ ప్రభుత్వం నెట్టేసింది. కావున ఇప్పటికైనా మీరు కళ్ళు తెరచి ఈ గుడ్డి పాలనను ఆఫ్ చేసి ఈ రాజధాని అమరావతి రైతుల వంక, రైతు కూలీల వంక ఒక్కసారి చూసి వారి యొక్క బాధలేంటో, వారి యొక్క కష్టాలేంటో, వారి యొక్క ఆవేదన ఏంటో తెలుసుకొని అమరావతిని ఏకైక రాజధానిగా, పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చేస్తారని, మాకు వార్షిక కౌలు వెంటనే జమ చేస్తారని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. జై భీమ్, జై అమరావతి. ఇదిలా ఉండగా సినీ ప్రముఖులు అమరావతి రాజధానికి మద్దతు తెలపాలని రాజధాని రైతులు కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యమం మీద స్పందించకుండా ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ థియేటర్లో ఓపెనింగ్ చేయించుకొని సినిమాలను ఆడించుకోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి సినీ ప్రముఖుల్లో కమ్మవారు లేరా? మరి ఆ కమ్మవారికి మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యాయం, రాజధాని రైతుల్లో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి కమ్మవారికి ఒక న్యాయమా అని చెప్పి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము. ఈరోజు మీరు గనక మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం వచ్చి ఉంటే మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు అమరావతి రైతులకి న్యాయం చేయండి, అమరావతిని అభివృద్ధి చేయండి, అమరావతిని ఏకైక రాజధానిగా ఇక్కడే కొనసాగేటట్లు చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మా రైతుల తరఫున మీరు చెప్పండి. ఇవాళ సినీ ప్రముఖులు వచ్చారు అమరావతి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చెప్పేసి. మరి వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియట్లేదు.
ఇంతవరకు మరి అమరావతి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతవరకు రాలేదండి. అమరావతి రాజధాని అన్నాక వాళ్ళు వచ్చి ఇక్కడ తిరిగిన దాఖలాలు కానీ ఇక్కడ ఏ ముఖ్యమంత్రిని మరి పాత సీఎం గారిని కలిసినట్టు లేరు. ఇవాళ కొత్త సీఎం గారిని కలవటానికి వచ్చారు. ఒకప్పుడు 3 రాజధానులు కావాలి, 3 రాజధానులు బాగుంటుంది అన్న ప్రముఖుడు ఇవాళ వచ్చి ఇవాళ అమరావతి ఎందుకు వచ్చినట్టండి 3 రాజధానులు కావాలన్నప్పుడు? అంటే రైతులు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి? మీ సినిమాల్లో రైతులకి న్యాయం కోట్ల కోసం మీ ఇష్టం వచ్చినట్టు సినిమాల్లో మీ ఎంతవరకైనా మేము న్యాయం చేస్తున్నాం, మేము న్యాయం తరపున నిలబడతామని రీల్ హీరోల్లాగా ఉండి ఇవాళ రియల్ హీరోలాగా మీరు మాట్లాడలేదు. మీ క్యాంపెయిన్ చేయడానికి మీరు పార్టీలో ఉండటానికైతే ఎంతమంది నేను ఉపయోగించుకుంటున్నారు. కనీసం మా ఉద్యమానికి మా రైతుల వరకైనా సపోర్ట్ చేయడానికి మా ఉద్యమంలో ఇంతవరకు ఒక్క సినీ ప్రముఖులు కూడా వచ్చి మీకు అండగా మేము ఉంటాము, మీరు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు, నష్టపోవద్దు, రైతులేందే రాజ్యం లేదని మీరు ఒక్క మాట చెప్పపోయారు. అదే సినిమాలో అయితే మీరు బోల్డ్ భారీ డైలాగులు చెప్పి జనం చేత డబ్బులు టికెట్లు కొనుక్కోవడానికి మీ సినిమాలు అమ్ముడు పోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు బాగానే యాక్షన్ చేస్తున్నారు. బయట మాత్రం మీరు కూడా మామూలుగా స్వార్థపరులేనని మాకు అర్థమైపోతుందండి. మంగళగిరిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎంఆర్పీఎస్ శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యాన పండ్లు, కోడిగుడ్లు, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి పట్టణ ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడైనటువంటి శ్రీ చందూలు వెట్రిపాల మాదిగ గారు నిర్వహణ చేయడం కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. గత 2 నెలల నుంచి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారికి మంగళగిరి పట్టణ ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరంగా ఇప్పటివరకు కూడా ఆహార పదార్థాలు ఇవ్వడం అనేది చాలా ప్రశంసించదగినటువంటి విషయము. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ ఈ సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను వెట్రిపాల మాదిగ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రకటనలు. కరోనా నేపథ్యంలో తాడేపల్లి టౌన్లోని యానాదుల కాలనీ వాసుల కడగండ్లు దయనీయంగా ఉన్నాయి. వీక్షిద్దాం పబ్లిక్ టాక్. ఈ 4 నెలల వరకు మాకు ఏదో ఒక సహాయం చేయమని అడుగుతున్నాము. మరి మాకు చేస్తారా చేయరనే నమ్మకంతో ఇప్పుడు కూడా ఎదురుకోపులతోనే బతుకుతూనే ఉన్నాం. ఇచ్చినట్టుగానే జాగ్రత్తగా వాడుకుంటా వస్తాయో రావో అనే ఆశలతో కడుపు కాల్చుకొని మేము ఇప్పుడు కూడా ఎదురుకోపులతోనే బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చిన సార్ గారు ఇప్పుడు తెచ్చినట్టుయే ఇప్పుడు మళ్ళీ ఎవరు ఇస్తారని ఎదురుకోపులతో అవి అవ్వకోకుండా కాపాడుకుంటా వీటిని ఎట్ట తినాలి, ఏ రకం తినాలి అనే ఆలోచనతోనే ఇప్పుడు కూడా లాక్డౌన్ ఇంకా పెరిగకుంది మా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గేదానికి లేదు. ఆకలి ఎట్ట సంపేసుకొని ఏ రకం కనీసం పిలకలు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరి మీళ్ళ పెద్దవాళ్ళు ఇష్టమైన సాయాలు చేస్తే మాకు మేలు కలిగిది. ఎట్ట సాయం చేసేవాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు కానీ ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు పోతున్నారు. అయ్యో మళ్ళీ తిరిగి వచ్చిందాక మేము జాగ్రత్త వాడుకోబట్టే మాకు ఇప్పుడు కూడా కొంతకాలం బతుకుతున్నాం. ఈ లాక్డౌన్ ఇంకా పెరుగుతూనే ఉంది. పెరిగే కొంది మా పరిస్థితి ఏంది? మమ్మల్ని బయటకు వదులుతానుక మేము ఆ పని చేసుకునేది, కూలీలు పాలీలు చేసుకునేది, కాగితాలు బాతులు ఏరుకుని బతికేది. ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మాకంటే కొంతమందికి ఉన్నాయి కాబట్టి కొంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, కొంతమందికి లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎలాగ బతకాలి? మరి వాళ్ళు ఏ కొందని తినాలి? మరి వాళ్ళు బయటకు ఏ పూటగా పట్టక చంపేసుకుంటేనేగా వాళ్ళకి రూపాయి వచ్చేతేనేగా ఏమైనా కొనుక్కునే తినేది. ఇప్పుడు మరి బయటికి వెళ్ళనీయట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మా పరిస్థితి ఏంటి? మేము కాతుకులు ఏరుకోవాలి, బతకాలి, చంపేసుకోవాలి, తినాలి, ఏ పూటకు ఆ పూటకు తినాలి. ఎవరు మమ్మల్ని చూడట్లేదు. ఓట్ల టైంకి మాట కరెక్ట్గా వస్తారు, ఓట్లు వేయండి అంటారు. తర్వాత గెలిచిన తర్వాత ఎవరు మా మొహాలు చూడరు. తర్వాత మా పరిస్థితి ఏంటి? మేము ఎలాగ బతకాలి? పూల వ్యాపారం చేస్తానండి నేను. పూలు కూడా అమ్మనివ్వట్లేదు, ఇంట్లో జరగట్లేదు. ఎట్ట బతకాలి ఏమీ అర్థం అవ్వట్లేదు. మేము 3 పిల్లల్ని పెంచుకోవాలి. మా పరిస్థితులు బాగుండలేదు. ఎప్పుడో ఒకసారి బియ్యం ఇస్తున్నారు, ఆ బియ్యంలోకి ఏమి ఉంటుందా? ఆ స్టోర్ బియ్యం ఒకటి ఇస్తున్నారు, ఆ స్టోర్ బియ్యంలోకి ఏమీ లేదు. ఏం తినాలి, ఏం బతకాలి? ఇంకా 2 నెలలు ఉండమంటున్నారు ఇళ్లలో. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏమి ఇస్తారు? వాళ్ళు ఏమి ఇస్తారు? వాలంటీర్ వస్తుంది.
ఆమె ద్వారాగే వస్తున్నాయి. ఏది వచ్చినా ఆమె చెప్పుకుంటున్నాం, ఏ బాధ అయినా ఆ బాధలు ఆమె ఆలకెత్తుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇంకా 4 నెలలు అంటున్నారు. ఈ 4 నెలల్లో ఏం తిని ఉండాలి? పిల్లలతో పరిస్థితి, ఏదైనా బయటకు పోదామంటే పోలీసు వాళ్ళు తిరగనివ్వట్లేదు. కాగితాలు ఏరుకున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటండి? ఎట్ట తినాలి, ఎట్ట బతకాలి, ఏ కొందరు ఉండాలి? ఇంట్లో గడవటానికి అంతంత మాత్రం పిల్లలకి పెట్టి పెద్దోళ్ళు పస్తుండాలి, పెద్దోళ్ళు తింటే పిల్లలు పస్తుండాలి. మా పరిస్థితులు ఎవరు చూస్తారండి? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? వాలంటరీ తెచ్చేటంటే నెలకి బియ్యం ఇస్తారు, కందిపప్పు ఇస్తారు, పచ్చి శనగలు ఇస్తారు. అవి ఉడకబెట్టుకొని అన్నం వండుకొని తినమంటారా నంచుకొని? లేదంటే ఏమైనా కూర ఏమైనా ఉంటే కాయగూరలు ఇస్తారు, అందులోకి నూనెలు ఏంటి, కారాలు ఏంటి, అవి తెచ్చుకోవాలని అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడి నుంచి తినాలి. మేము బయటకు వెళ్దామంటే ఎవరు పోనివ్వట్లేదు. ఇక కరోనా దాని మీద 4 నెలల నుంచి బయటకు రానియకుండా తిప్పుతున్నారు. ఏం తిని బతకాలి? పిల్లల్ని ఎట్ట పోషించుకోవాలి, ఎలా పెంచుకోవాలి? మమ్మల్ని బయటకు వదలమంటే ఒకరిని పోనీయకుండా గట్ట చేస్తున్నారు. ఎట తిరగమంటారు, ఎలా పొత్తు చెందమంటారు? ఓట్లేసి మేము గెలిపేస్తున్నాం. మరి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలిగా. ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలన్నా ఏరైనా ఇప్పుడు ఎటన్నా బయటికి వెళ్తేనే మేము కట్టగలం, కాగితాలు ఏరుకునే వాళ్ళు. మరి కరెంటు బిల్లులు ఈ రకంగా వేస్తున్నారు. మరి ఆ బిల్లులు మేము ఎలా కట్టుకోవాలి? వార్తలు రావాలంటే ఛానల్ కడితేనే కానీ సార్ మాకు వార్తలు వచ్చేది. ఛానల్ కట్టకుండా వార్తలు ఎలా చూడగలం? ఇప్పుడు అవన్నీ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పోలీసు వాళ్ళు బయటికి అడుగు పెడితే మమ్మల్ని ఏడకుమ్ముతారని మాకు భయం. ఈ లాక్డౌన్లో 4 నెలలు ఎలాగ మేము తిని బతకాలి? పిల్లలు మారం చేస్తున్నారు. ఏరైనా చీటుకు మాటగా వాళ్ళు ఏ అంటే అవి అడుగుతారు సారు. మరి వాళ్ళకి మేము ఎలాగ నచ్చ చెప్పుకోవాలి? ఏరైనా ఏదో గంజా బంజో కాగితాలు ఏరుకునే వాళ్ళు గంజా బంజో తాగుతున్నాం. ఉండగా ఇప్పుడు ఈ సారు అవన్నీ సప్లై చేసేవాళ్ళు లేని వాళ్ళకి ఏరైనా ఇప్పుడు అవి 4 రోజులు గంజా బంజో కాచుకొని తాగుతారు. ఇంకా తర్వాత కానించి మేము ఏం చేయాలి? మమ్మల్ని ఎవరు చూస్తారు? ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని నేను మేము ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. కరోనా కేసులు ఉన్న కంటైన్మెంట్ జోన్లలో చర్చిలు తెరవరాదని క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ యేసురత్నం సర్కులర్ జారీ చేశారు. ప్రార్థనలకు హాజరయ్యే వారంతా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. 65 సంవత్సరాలు నిండిన వారు, 10 సంవత్సరాలలోపు పిల్లలు చర్చిలకు రాకుండా ఇంటికే పరిమితమైతే మంచిది. చర్చిలో కనీసం 6 అడుగుల దూరం పాటించడం అవసరం. మాస్కులు ధరించడం తప్పనిసరి. ఆలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతి ఒక్కరూ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోవాలి. ఉమ్మివేయడం నిషిద్ధం. ఆరోగ్య సేతు యాప్ను తప్పకుండా ఉపయోగించాలి. చర్చి నిర్వాహకులు థర్మల్ స్క్రీనింగ్ నిబంధనలు పాటించాలి. దగ్గు, జలుబు, జ్వరం లేని వారిని మాత్రమే అనుమతించాలి. కరోనాపై సభ్యులకు అవగాహన కల్పించాలి. గ్రూప్గా పాటలు పాడరాదు. అందరూ ఒకే మైక్ను ఉపయోగించరాదు. ఈ సూచనలన్నింటినీ తప్పనిసరిగా పాటించాలి. ప్రార్థనలు ముగిశాక దూరం పాటిస్తూ వెళ్లడమే మంచిది. అందరూ ఒకే చోట కూడి మాట్లాడుకోవడం జరగకూడదు. వ్యక్తిగత సంభాషణలు, క్షేమ సమాచారాలతో ఒకే చోట గుమికూడి ఉండడం క్షేమం కాదు. ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించుకోవాలని క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండి యేసురత్నం కోరుతున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి పట్టణంలోని ఇమ్మాన్యుయల్ చర్చ్లో మంగళవారం క్యాపిటల్ రీజియన్ పాస్టర్ ఫెలోషిప్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ రవిప్రకాష్, దున్నా నాగయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము నిబంధనలు సడలించి మరి మందిరంలో ప్రార్థనలు జరుపుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ చర్చిల్లో మరి చక్కగా ప్రార్థనలు జరుపుకుంటూ దేవుని యొక్క నామాన్ని ఘనపరచండి. మనందరము కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వ్యాధి మరి నివారణ కొరకు కృషి చేస్తున్నటువంటి రక్షణ కవచాలైనటువంటి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు క్రీడా వార్తలు. నమస్కారం. దేశవాళీ క్రికెట్లో దక్షిణాది క్రికెటర్లు వర్ణ వివక్షకు గురవుతారని భారత్ మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు. ఉత్తర పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి ఉంటుందని ఇర్ఫాన్ అన్నారు. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజయ సారథి మైఖేల్ క్లార్క్ను ఆ దేశ విశిష్ట పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాకు ఎంపిక చేశారు. మన దేశంలో ఇచ్చే పద్మ అవార్డుల కోవలో ఆ దేశంపై పురస్కారాలు ఇస్తుంది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణ పథక విజేత గోమతిపై 4 ఏళ్ల నిషేధాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకటించింది. తమిళనాడుకు చెందిన గోమతి 2019లో ఆసియా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా పట్ల భయం తొలగించండి, అధికారులకు సీఎం ఆదేశాలు. సీఎంను కలిసిన సినీ ప్రముఖులు, షూటింగ్స్ థియేటర్ సమస్యలపై చర్చ. గుండిమెడ ఘటన అమానవీయం, బీజేపీ నేత రావెల ఖండన. కరోనాపై యుద్ధంలో అల్లం పాత్ర, డాక్టర్ రెబ్కా సూచనలు సలహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరల ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ మీకు సమర్పించిన వారు చంద్రికా జ్యువెలర్స్ ఏసీ, బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్. మా వద్ద 916 బంగారు ఆభరణాలు మరియు స్వచ్ఛమైన వెండి వస్తువులు అమ్మబడును. ఆర్డర్ పై తయారు చేసి సకాలంలో ఇవ్వబడును. విచ్చేయండి చంద్రికా జ్యువెలర్స్ ఏసీ, బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్, షరాఫ్ బజార్, మంగళగిరి. సెల్ 9848433093. ప్రొప్రైటర్ జంజనం నాగేంద్రరావు.